ఏం ఆరా పని చేస్తుందో తెలియదు కానీ ఆయన చుట్టూ ఒక్కసారి ఆయన రూమ్లోకి వెళ్ళేసరికి మైండ్లో అన్నీ వెళ్ళిపోతాయి. ఒకటే ఒకటి గుర్తొస్తుంది, అతను మా నాయకుడు, ఆ నాయకుడితో మేము పనిచేయాలి అని ఒకే ఒక థాట్తో మేము బయటకు వచ్చే పరిస్థితి కనిపించిందంటే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా గర్వంగా చెప్తా. ఎక్కడున్నారు తెలుగుదేశం పార్టీలో, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్ అనేసరికి బాబు చంద్రబాబు నాయుడు గారు అని అనేసరికి ఎక్కడ ఎంత ఉప్పొంగుతుందంటే గుండె, అది ఈరోజు మన పార్టీ. అటువంటి పార్టీలు ఈరోజు ఆయన పడ్డ కష్టం గురించి కూడా మీకు చెప్పాలి. రోజుకి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అలాగే కష్టపడతారు, అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకన్నా ఎక్కువ కష్టపడే వ్యక్తి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు, మాకన్నా బాగా మీకే తెలుసు. కానీ ఇప్పుడు అతి దగ్గరగా చూస్తుంటే చాలామంది అతని వయసు గురించి మాట్లాడతారు. ఏజ్ జస్ట్ నెంబర్ అని చెప్పి నిరూపించిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి రోజుకి 16 గంటలు 17 గంటలు కూర్చునే వ్యక్తి, మళ్ళీ బ్రేక్లో తప్ప బయటికి లగని వ్యక్తి. ఎన్ని గంటలైనా సమీక్ష చేసి చాలా ఇన్డెప్త్ వరకు వెళ్ళిన వ్యక్తి. ఒకసారి నేను రివ్యూలో కూర్చున్నా, నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫుల్గా ప్రిపేర్ అయిపోయాము, ప్రాబ్లం ఏం లేదు, సార్ ఏమన్నారు ఈరోజు పొగుడుతారని చెప్పి వెళ్ళా. మొత్తం తిరిగేశారు ఒక 10 నిమిషాలు. సార్ అలా చూసి మా వైపు చూసి ఇందులో ట్రాఫిక్ ఇష్యూస్ ఏవి అని అడిగారు. ఆ రోజు నేను డీజీపీ గారు మొహం చూసుకునే సందర్భం. అంటే ఎంత ఇన్డెప్త్కి వెళ్తారో చెప్తున్నా. అటువంటి వ్యక్తి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, మీరందరూ 2047 గురించి మాట్లాడుతూ ఉంటే ఏమో ఏంటో ఎప్పుడు 2047 ఇప్పుడు ఏంటి మనకి అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. 2020 గురించి మాట్లాడేటప్పుడు నేను ఒక స్టూడెంట్ని, ఆ రోజు 2020 గురించి మాట్లాడేటప్పుడు స్టూడెంట్ని కాస్త 2020 విజన్ వచ్చేసరికి ఆయన పక్కన కూర్చొని ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను ఆయన పక్కన కూర్చునే పరిస్థితి వచ్చిందంటే అది విజనరీ.